కాన్స్టిట్యూషన్ ఈక్వాలిటీతో పాటు ఫ్రీడమ్ కూడా ఇచ్చింది అని మనం చెప్పుకుంటున్నాం. అలాగే నేరం చేసిన వ్యక్తిని శిక్షించడంలో కూడా రక్షణ కల్పిస్తుంది కాన్స్టిట్యూషన్. అంటే ఒక వ్యక్తి నేరం చేస్తే అతనికి ఎలాంటి శిక్ష పడాలో అలాంటి శిక్షలే వేయాలి తప్ప స్టేట్ ఆర్బిటరీగా ఎక్సెసివ్గా శిక్షలు వేసి ఇంజస్టిస్ చేయడానికి వీల్లేదు అని చెప్తూ ఆర్టికల్ 20ని ఇవ్వడం జరిగింది కాన్స్టిట్యూషన్ లో. సో ఇవాళ క్లాస్ లో ఆర్టికల్ 20 గురించి చూద్దాం. ఆర్టికల్ 20 ఏం చెప్తుందంటే, రైట్ అగైన్స్ట్ కన్విక్షన్. అంటే కన్విక్షన్ ఇవ్వడంలో, ఒక వ్యక్తి నేరం చేసిన వ్యక్తిని శిక్షించడంలో, శిక్షలు వేయడంలో కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఇన్ అఫెన్సెస్. ఎందుకంటే స్టేట్ ఇష్టం వచ్చినట్టుగా ఆర్బిటరీగా చాలా ఎక్సెసివ్ గా శిక్షలు వేయడానికి వీల్లేదు. యాజ్ పర్ లా ఎలా ఉందో అలానే వేయాలి అని చెప్పడం కోసం ఆర్టికల్ 20 ఉందన్నమాట. అయితే ఇది సిటిజన్స్ తో పాటు ఫారినర్స్ కి, కంపెనీస్ కి, కార్పొరేషన్స్ కూడా అప్లికేబుల్. అలాగే ఇది అగైన్స్ట్ స్టేట్, స్టేట్ అగైన్స్ట్ గా మాత్రమే ఉంటుంది, అప్లికేబుల్ అన్నమాట. దీంట్లో 3 క్లాజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆర్టికల్ 20 క్లాస్ 1 ఏం చెప్తుందంటే, ఇట్ ప్రొహిబిట్స్ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా. అంటే ఒక చట్టం చేస్తే ఆ చట్టం చేసిన తర్వాత నుంచే అది అప్లికేబుల్ అవుతుంది. అంతేగాని ఆ చట్టం చేయడానికి ముందు చేసిన అఫెన్సెస్ కి ఈ చట్టం అనేది వర్తించదు. ఒక పర్సన్ ఒక నేరం చేస్తే ఆ నేరం చేసినప్పుడు అమలులో ఉన్న చట్టం ప్రకారమే అతన్ని శిక్షించాలి. అంతేకాని ఎప్పుడో నేరం చేస్తే ఇప్పుడు వచ్చిన ఒక కొత్త చట్టాన్ని తీసుకెళ్లి ఎప్పుడో చేసిన నేరానికి అప్లికేబుల్ చేయకూడదు. ఇంకా ఈజీగా అర్థం కావాలంటే పోక్సో యాక్ట్ ఉంది కదా, పోక్సో యాక్ట్ 2012. దీని ప్రకారం 18 years బిలో ఉన్న చిల్డ్రన్ ని సెక్షువల్ గా హెరాస్మెంట్ చేయడం అలాంటివన్నీ కూడా లిస్ట్ ఉంది కదా, అలా చేస్తే వాళ్ళు పనిషబుల్ అవుతారు. అయితే 2012 నుంచి ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు 12 తర్వాత ఎవరైనా ఇది చేస్తే వాళ్ళు దీని ప్రకారం, ఈ యాక్ట్ ప్రకారం పనిషబుల్ అవుతారు. ఇది క్లియర్ మనకి. కానీ 2012 కి ముందు ఒక పర్సన్ 2010లో చేశాడు. ఇక్కడ ఏవేవైతే చేయకూడదు అని చెప్పారో ఆ చెప్పిన అఫెన్సెస్ ని, ఆ చెప్పిన తప్పుల నేరాల్ని 2010లో చేశాడు. మరి 2010లో చేసిన వ్యక్తికి 2012లో చేసిన ఆ చట్టాన్ని అప్లికేబుల్ చేయొచ్చా మనము అంటే చెయ్యకూడదు అని చెప్తుంది ఆర్టికల్ 20 క్లాస్ 1. 2012లో చేస్తే అది ముందుకే వెళ్ళాలి. ఆ తర్వాత ఎవరైనా చేస్తే అప్పుడు ఇది అప్లికేబుల్ అవుతుంది. దానికి ముందు చేస్తే అప్లికేబుల్ కాదు, రెట్రోస్పెక్టివ్ కాదు, పర్స్పెక్టివ్ లోనే ఉంటుంది అని చెప్తుంది. మరి ఇక్కడ ఇది తప్పే కదా, సంథింగ్ చేశాడు కదా అంటే ఈ టైంలో ఐపీసీ సెక్షన్ లో ఏదైతే పనిష్మెంట్ ఉంటుందో అప్పుడున్న దాంట్లో, అప్పుడు అమలులో ఉన్న దాంట్లో 2010లో అమలులో ఉన్న చట్టాల్లో దాని ప్రకారం ఇక్కడ పనిషబుల్ అవుతారు. ఈ చట్టం అనేది ఇక్కడ వర్తించదు. క్లియర్ కదా. ఇప్పుడు 12లో చేసిన చట్టం 10లో వర్తించదు. 12లో చేసింది ఆ తర్వాత నుంచి వర్తిస్తుంది, అప్లికేబుల్ అవుతుంది. రెట్రోస్పెక్టివ్ వెనక్కి వెళ్ళడం అనేది కాదు అని 20 క్లాస్ 1 చెప్తుంది. అయితే ఇది క్రిమినల్ కేసెస్ కి మాత్రమే, క్రిమినల్ కేసెస్ కి ఈ లా ఇది అనేది, ఈ ఆర్టికల్ 20 క్లాస్ 1 అనేది అప్లికేబుల్. అదే సివిల్ కేసెస్ కి ఇది అప్లికేబుల్ కాదు. ట్యాక్స్ లాస్ కి సంబంధించిన దాంట్లో కూడా ఇది అప్లికేబుల్ కాదు, ఓన్లీ క్రిమినల్ కేసెస్ కి. అలాగే శిక్షలు వేయడంలోనే, ఇది శిక్షలు వేయడంలోనే రెట్రోస్పెక్టివ్ వెళ్ళకూడదు.
ట్రయల్స్ జరుపుకోవచ్చు, విచారణ చేసుకోవచ్చు. విచారణకి దీనికి సంబంధం లేదు. శిక్షలు వేయడంలో మాత్రమే ప్రొటెక్షన్ ఇస్తుంది. అలాగే పీడీ, ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్ ఉంటుంది కదా, దీనికి కూడా ఇది అప్లికేబుల్ కాదు. ఎందుకంటే ఇది ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్. అంటే ఒక వ్యక్తి ఏదైనా చేస్తాడు, వైలెన్స్ జరుగుద్ది, ఏదైనా నేరం చేస్తాడు అని అనిపించినప్పుడు గవర్నమెంట్ ముందుగానే అదుపులోకి తీసుకోవడం, అంటే ప్రివెంటివ్ యాక్షన్. సో అసలు శిక్ష వేయడం అనే కాన్సెప్టే ఇక్కడ లేదు కాబట్టి ఈ ప్రివెంటివ్ అండ్ డిటెన్షన్ కి ఇది అప్లికేబుల్ కాదనమాట. అలాగే దీంతో పాటు పాజిటివ్ ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. పాజిటివ్ ప్రొటెక్షన్ అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి ఒక నేరం చేశాడు. ఆ నేరం చేసినప్పుడు అప్పుడు అమలులో ఉన్న చట్టం ప్రకారం అతనికి 2 years శిక్ష పడాలి. తను నేరం చేసినప్పుడు అమలులో ఉన్న చట్టం ప్రకారం 2 years శిక్ష పడాలి అనుకుందాం. అయితే శిక్ష వేసే సమయంకి ఒక 2 years అయింది అనుకుందాము. ఈ 2 years లో ఈ చట్టం, అప్పుడు అమల్లో ఉన్న చట్టం కాస్త మారి ఆ పనిష్మెంట్ 5 years అయింది. అంటే పనిష్మెంట్ పెరిగింది, 5 years ఇంప్రిజన్మెంట్ అయింది. సో ఇప్పుడు అతనికి శిక్ష వేయాలి అంటే ఈ టైంలో ఈ 5 years వేస్తామా, లేదా అతను నేరం చేసిన టైంలో ఉన్న ఆ 2 years వేస్తామా? అంటే ఇక్కడ పాజిటివ్ ప్రొటెక్షన్ ఏం చెప్తుందంటే 2 years వేయాలి అని చెప్తుంది, 5 years వేయకూడదు. అంటే శిక్ష వేసేటప్పుడు ఉన్న చట్టం మారిన దాని ప్రకారం కాకుండా నేరం ఎప్పుడైతే చేశాడో చేసినప్పుడు అమల్లో ఉన్న చట్టం ప్రకారం 2 years శిక్ష అంటున్నాం కాబట్టి పనిష్మెంట్ అది ఇవ్వాలి అని చెప్తుంది. మరి ఒకవేళ రివర్స్ లో ఉందనుకోండి, ఆ నేరం చేసినప్పుడే 5 years ఉండే, శిక్ష వేసే టైంకి అది చేంజ్ అయ్యి 2 years అయింది. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే ఈ 2 years వేయాలి. అంటే పాజిటివ్ అక్యూజ్డ్ పర్సన్ కి ప్రొటెక్ట్ చేసే విధంగా, బెనిఫిట్ అయ్యే విధంగా ఈ ఆర్టికల్ ఉందన్నమాట. అంటే లెసర్ పనిష్మెంట్ అయితే పనిష్మెంట్ వేసే టైంకి ఉన్నది తక్కువైతే తక్కువ వేయాలి. ఒకవేళ ఎక్కువ ఉంటే కనుక ఏది తక్కువ ఉందో అది, చేసినప్పుడు తక్కువ ఉంటే చేసినప్పుడుదే వేయాలన్నమాట. ఆర్టికల్ 20 క్లాస్ 2 ఏం చెప్తుందంటే, నో డబుల్ జెపర్డీ, అంటే నో డబుల్ పనిష్మెంట్. ఒక నేరం చేసినప్పుడు, ఒక వ్యక్తి ఒక నేరం చేస్తే ఒకటే పనిష్మెంట్ ఇవ్వాలి తప్ప ఒకటి కంటే ఎక్కువ పనిష్మెంట్స్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్తుంది. ఒక నేరం చేశాడు, దానికి ఏదైతే పనిష్మెంట్ ఉందో అదే ఇవ్వాలి తప్ప ఇంకా డబల్ ఇవ్వడానికి, అంటే ఒక నేరం చేస్తే రకరకాలుగా శిక్షలు వేయడానికి ఛాన్స్ లేదు. కానీ ఒక నేరంలో ఒక్కోసారి యాక్సిడెంట్ చేశాడు, ర్యాష్ డ్రైవింగ్ అనమాట. ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ఒకరికి ఇంజూర్ అయింది, డెత్ అయింది. అయితే ఇక్కడ ర్యాష్ డ్రైవింగ్ కి ఒక కేసు వేయచ్చు, డెత్ అయినందుకు ఇంకో కేసు, అలా ఒక దాంట్లో 2-3 అంటే కొన్ని మల్టిపుల్ గా ఇంక్లూడ్ అయి ఉంటే అలా ఓకే. కానీ ఒక నేరం ఏదైతే చేస్తారో దానికి ఒకటే శిక్ష ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా శిక్షలు వేయడం మాత్రం ఇక్కడ అప్లికబుల్ కాదు అని చెప్తుంది. అర్థమైంది కదా? ఒక తప్పు చేస్తే ఒకటే శిక్ష వేయాలి, ఇంకా శిక్షలు వేయడానికి లేదు. కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ మీద క్రైమ్ చేశాడు, అప్పుడు యాజ్ పర్ లా గవర్నమెంట్ ఏం చేయాలో అది చేస్తుంది, అంటే కోర్టు ఎలాంటి శిక్ష వేయాలో అది వేస్తుంది. దాంతో పాటు వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా పనిష్ చేస్తుంది కదా. సో ఇక్కడ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఎగ్జంప్షన్ ఉంది. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అంటే డిపార్ట్మెంట్ ఏదైతే చేస్తుందో అది చేసుకోవచ్చు. అలాగే కోర్టు వేసే శిక్ష అది వేరే ఉంటుంది. మళ్ళీ దీన్ని ఇక్కడ డబుల్ వేసాం కదా అని అనడానికి లేదు. కోర్టు మాత్రమే, అంటే గవర్నమెంట్ మాత్రమే డబుల్ వేయడానికి వీల్లేదు తప్ప ఈ కాంటెక్స్ట్ లో ప్రాబ్లం లేదన్నమాట. అలాగే అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ ఇచ్చే పనిష్మెంట్స్ ఓకే, కోర్ట్స్ మాత్రమే డబుల్ వేయడానికి ఛాన్స్ లేదు అని ఆర్టికల్ 20 క్లాస్ 2 చెప్తుంది. అలాగే ఆర్టికల్ 20 క్లాస్ 3 ఏం చెప్తుందంటే,
నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. అంటే ఒక వ్యక్తిని నేరం చేశావు, నువ్వే నేరం చేశావని ఒప్పుకో అని ఫోర్స్ఫుల్ గా పోలీస్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఫోర్స్ఫుల్ గా చెప్పించడానికి వీల్లేదు. ఓరల్ గా కావచ్చు, డాక్యుమెంట్ అంటే రిటర్న్ గా కావచ్చు, ఫోర్స్ఫుల్ గా నువ్వే చేసావని ఒప్పుకో అని మనం బలవంతం చేయడానికి, అంటే కోర్ట్స్ కానీ పోలీస్ కానీ గవర్నమెంట్ కానీ బలవంతం చేయడానికి లేదు. చేయకూడదు అని ఆర్టికల్ 20 క్లాస్ 3 అక్యూజ్డ్ పర్సన్ కి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇక్కడ ఇది ఓన్లీ పర్సన్ కి అప్లికేబుల్ అవుతుంది, కంపెనీస్ కి కార్పొరేషన్స్ కి ఒప్పుకో అని చెప్పలేము కదా. సో ఇది ఓన్లీ పర్సన్ కి అనమాట, అక్యూజ్డ్ పర్సన్ కి మాత్రమే అప్లికేబుల్. అక్యూజ్డ్ పర్సన్ కి మాత్రమే అప్లికేబుల్. దీంట్లో బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడము, ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడము, స్పెసిమెన్ సిగ్నేచర్స్ తీసుకోవడము, డిఎన్ఏ అలా తీసుకొని అలా అక్యూజ్డ్ అంటే తనే నేరం చేశాడని ప్రూవ్ అయితే అది ఇక్కడ అప్లికేబుల్ కాదనమాట. అంటే బలవంతంగా ఒప్పించినట్టు కాదు, అది ఎవిడెన్స్ కిందకి వస్తుంది. ఇక్కడ ఓరల్ గా ఆ డాక్యుమెంట్ రూపంలో బలవంతంగా ఒప్పిస్తే, నేరం చేశాడని ఒప్పిస్తేనే ఇక్కడ దీని కిందకి వస్తుంది. ఆయన నేను చెప్పను అని చెప్పకుండా సైలెంట్ గా ఉండే రైట్ ఉంది, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ లో రిమైన్ సైలెంట్ అనేది కూడా ఒక రైట్ ఉంది కదా, ఆ రైట్ ప్రకారం ఇక్కడ ప్రొటెక్షన్ కూడా దొరుకుతుంది అనమాట. బలవంతంగా చెప్పించడానికి లేదు. కానీ బ్లడ్ శాంపిల్స్ డిఎన్ఏలో తీసుకొని ఆ నేరం నిరూపణ అయితే గనక దానికి చేసేది ఏం లేదు, అది ఇక్కడ దీనికి వర్తించదు అనమాట. సో మొత్తం మీద ఆర్టికల్ 20 అనేది 3 క్లాజెస్ తో శిక్షలు వేయడంలో, శిక్ష పడిన వ్యక్తిని ప్రొటెక్ట్ చేయడంలో, లెస్సర్ పనిష్మెంట్ ఇవ్వడంలో ప్రొటెక్షన్ కల్పిస్తుంది. సో ఈ రకంగా ఆర్టికల్ 20 ఉంది. నెక్స్ట్ మన క్లాస్ లో ఆర్టికల్ 21 గురించి తెలుసుకుందాం. అలాగే ఈ క్లాస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.